భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిన్న అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలి మరణించిన భారతీయ విదేశీ ప్రయాణికులు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారికి నివాళులు అర్పించిన కార్యక్రమం బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించగా మరణించిన వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడారు. నియోజకవర్గ కేంద్రంలో ఇలాంటి అమానుషమైన దాడి జరగడం శాంతి భద్రతల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. వెంటనే దుండగుల్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేస్తున్నామన్నారు. కొంచెం బీ షేప్ లో ఉంటావా? ఆట మొదలైంది. ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి ఉందామా మరి మనం గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్ళే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదవశత్తు కుప్పకూలి దాదాపు 265 మంది ప్రయాణికులు, భారతీయులు, విదేశీ ప్రయాణికులు, దాంట్లోనే విదేశీ ప్రయాణం చేస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపానీ గారు మరి మరణించినట్టు కేంద్ర ప్రభుత్వం మరి ప్రకటించడం జరిగింది. దేశం మొత్తం ఈరోజు బాధపడుతూ ఉన్నది. అమాయకులైన ప్రయాణికులు విమానం కుప్పకూలి చనిపోవడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో విజయ్ రూపానీ చిత్రపటానికి, అలాగే మరణించిన భారతీయులకు, విదేశీయుల ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మరి ఘటన జరగంగానే కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మరి ప్రమాద స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అమిత్ షా గారు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకొని అక్కడి ప్రాంతానికి కూడా వెళ్ళి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా హాస్పిటల్లో పరామర్శించడం జరిగింది. వారందరూ క్షతగాత్రులు కూడా తొందరగా కోలుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా భగవంతుని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఘటన జరిగిన స్థలానికి వెళ్ళి మరి సందర్శించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని నింపేందుకు భారత ప్రధానమంత్రి మరి సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. మేము ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి వినమ్ర నివాళులు అర్పిస్తూ ఉన్నాం వారందరికీ కూడా.
శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. మరి ఈరోజు కనుక చూసుకున్నట్టయితే హుస్నాబాద్ ప్రాంతంలో ఏపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య గారి మీద నిన్న సాయంత్రం కొందరు గుర్తు తెలియని దుండగులు ఎవరైతే ఉన్నారో వారిపైన కత్తిపోట్లతోని మరి విపరీతమైన గాయాలతో ముగ్గురు మనుషులు వచ్చి చెప్పి వారిపైన దాడి చేయడాన్ని మరి హుస్నాబాద్ భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఏ ఒక్కరికి కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పి సందర్భంగా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. జిల్లాకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తుంది, కానీ ఇక్కడ ఏ ఒక్కరికి రక్షణ లేకుండా పోయింది అనేది స్పష్టంగా కనబడుతూ ఉన్నది. మేము రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఏయూసీ కార్యకర్త ఆదిత్య మీద దాడి చేసిరో వారిని వెంటనే అరెస్టు చేసి గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. భౌతిక దాడులు అనేటివి మరి ప్రజాస్వామ్యంలో మంచివి కావు. విమర్శలు విమర్శలు చేసుకోవాలి తప్ప ఈ రకంగా దాడులు చేయడం అనేది హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1998లో జరిగినాయి తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20-25 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఏ ఒక్క పరిణామం కూడా జరగలేదు. అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నాం రాజకీయ నాయకులు అందరం. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పోలీసు వారు కూడా నిన్న వచ్చిర్రు, వాళ్ళని విచారణ చేసిర్రు. మరి